మనోళ్ళు బయటి దేశాల గోడు కాదు, బయటి దేశం జనాలే మన దిక్కు రావాలి, మన గురించి నలుగురు గొప్పగా చెప్పుకోవాలి. మరిగా అట్లా కావాలంటే పెద్ద పెద్ద కంపెనీలు పెట్టుబడులు పెట్టాలి, మన బ్రాండ్ వాల్యూ పెరగాలి. ఇగో ఇప్పుడు గిదే పని చేస్తుర్రు మన సర్కారోళ్ళు. హైదరాబాద్ అంటే ఇప్పటికే దునియా అంతటా మంచి పతారా ఉన్నది, దాన్ని ఈగింత ముంగటికి తీసుకుపోయే ఇగ్రం చేసిర్రు. గ్లోబల్ సమ్మిట్ తోని మన పట్నం పేరు అంతటా మారుమోగుతున్నది. ఇన్నొద్దులోగ లెక్క, ఇప్పుడొక లెక్క, ఇక ముందొక లెక్క. రయ్యి రయ్యి అనుకుంటా తెలంగాణ రైజింగ్ మామూలుగా ఉండదు అన్నట్టే నడిచినైపోండ్రి మన లీడర్ సాబుల ముచ్చట్లు. హైదరాబాద్ లో సర్కారోళ్ళు చేస్తాన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ మస్తు ఘనంగా చాలైంది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సార్ చేతుల మీదకేంచి మీటింగులు సురువైనాయి. ముఖ్యమంత్రి రేవంత్ సారు, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు సారు అందరూ మాట ముచ్చట్లు చేసిండ్రు. 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు వచ్చిండ్రట. అన్నేమో గాని గ్లోబల్ సమ్మిట్ కాడ అటు ఇటు తిరుగుతాన్న రోబోను చూసి అందరూ పరిశాన్ అవుతాండ్రు. మనుషుల కంటేగా రోబో అల్చలే ఎక్కువ ఉన్నది పోన్రే. తొలుత సీఎం సారు, డిప్యూటీ సీఎం సారు, సినిమా హీరో నాగార్జున అంతా కలిసి మీటింగ్ కాడికి పోయిండ్రు. ఇక సార్లు కనిపించగానే రోబో వాళ్ళ దగ్గరికి పోయి నమస్తే చెప్పింది. గ్లోబల్ సమ్మిట్ మీటింగులకు మన దిక్కుకేంచి పోయిన వాళ్ళంతా భలే ఉన్నది కదా గిది అనుకుంటా ఇచ్చంతరంగా చూసిండ్రు అనుకో రాదుర్రే. మస్తు అల్చల్ చేస్తానికి ఈ రోబో. ఇంకో దిక్కు దేశాల నుంచి వచ్చిన చుట్టాల కొరకు తీరు వంటలు వండిచ్చిర్రట. హైదరాబాద్ బిర్యానీ, సర్వపిండి, పచ్చి పులుసు, సకినాలు, ఇప్పపు, లడ్డూలు, తెలంగాణ స్పెషల్ వంటలు ఏమేమి ఉంటాయో అన్ని రుచి చూపిస్తున్నారట. ఇక సీఎం సార్ మాట్లాడుకుంటా ఏమన్నాడంటే, We want to become a $1 trillion economy by 2034 and a $3 trillion economy by 2047. We comprise around 2.9% of Indian population but contribute around 5% of national GDP. By 2047, I want to contribute 10% of Indian GDP. Telangana rising is unstoppable. Come, join the rise. 2047 కల్లా తెలంగాణ ఎక్కడికో దూసుకొని పోతుంది, దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రం అవుతుంది. అందులో ఎటువంటి అనుమానం లేదన్నట్టు మాట్లాడిండు సారు. అంతేకాదు ఫ్యూచర్ సిటీ ఎట్టెట్లా ఎలుగులో కాబోతున్నదో అన్ని తీర్ల ఓ వీడియో తయారు చేసి విడుదల చేసిండ్రు. గా బిల్డింగులు అవన్నీ చూస్తుంటేనైతే అబ్బొర కొడుకో, పోత పట్నం గంతగానం పెద్దగా అవుతుందా, గంతగానం మెరిసిపోతుందా అని పరిశాన్ అవుతుండ్రు జనాలు. ఇక మంగళవారం కూడా గ్లోబల్ సమ్మిట్ లో మీటింగులు గట్టిగానే ఉన్నాయట. అంత కలిపి 1,00,000 కోట్లకు ఎక్కువనే పెట్టుబడులు తీసుకురావాలని టార్గెట్ పెట్టుకున్నారట. ఏమైనా రాష్ట్రం ఎలుగులు అవుతుంది, అన్ని తీర్ల అందరం ముంగటికి పోతాం అని అంటే మంచి ముచ్చట్నే కదా అనుకుంటారా అందరూ.